నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषणां विशिष्टायां अस्यां शुभतिथौ अस्यां देवदेवस्यां भगवतो नारायणस्यां श्रियःपतेः पुरुषोत्तमस्यां श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्यां शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం अभयम आयुरारोग्यम ऐश्वर्यानाम अभिवृद्ध्यर्थम धर्मार्थम काम्यमोक्षम चतुर्विधम पुरुषार्थम सिद्ध्यर्थम सत्संतानाम सौभाग्यम सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्यम आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रहं कृपाकटाक्षं वीक्षणां सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानसं भगवच्छास्त्रं उक्तमार्गेण आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. गोविंदा गोविंदा वेंकटरमण गोविंदा गोविंदा అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని
భక్తజన మందారుడైన వెంకట విభుడిని భక్తులందరూ కూడా గోవిందనామ సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ తిరుమల గిరులలో ఆ దేవదేవుని దివ్యనామం స్మరించడం ఒక మహద్భాగ్యం. అక్కడ కూర్చొని అదిగో ఆ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ దాసానుదాసులమయ్యా శ్రీనివాస వెంకటేశ తిరుమలేశ అని ఆ అర్చక స్వామి చెప్పిన సంకల్పాన్ని చక్కగా చెప్పుకొని దేశకాల కీర్తనం చేయడం ద్వారా మనం చేసేటువంటి ఆ ప్రాణాయామ సంకల్పపూర్వకమైనటువంటి ఆ విధానం ద్వారా కర్మ ఫల సిద్ధి కలుగుతోంది అని ఆ శ్రీదేవితో భూదేవితో కూడి ఆ వెంకట నారాయణుడు ఆ వెంకట కృష్ణుడు ఆ వెంకటాద్రి రాముడు పరిపరి విధాలుగా అవతారాలని ధరించాడు భక్తజన రక్షణ కోసమే. ప్రళంవాసుర సంగ్రామ్యే విపవీతంతు సాంగినః తదాయుధ పరిచ్ఛిన్నం ఏకసూత్రం ప్రళంబితం తదభ్యర్థన తయాతచ్చ తథైధృత నేవహి లంబయజ్ఞోపవీతత్వం తతః ప్రభృతి సాంగినః అని క్రియాధికారం వైఖానసీయ క్రియాధికారంలో ఆ మహావిష్ణువు యొక్క విచిత్రమైనటువంటి లీలలు చెప్తారు. ప్రళంబాసురుడు అనేవాడితో యుద్ధం చేసేటప్పుడు ఆ ఆయుధంతో యజ్ఞోపవీతం ఒక నూలి పోగు త్రెగి వేలాడుతోంది. స్వామి అలాగనే ఉంచవయ్యా అని వేడుకున్నారట. అలాంటి ప్రళంబ యజ్ఞోపవీతం బ్రహ్మసూత్రము ప్రళంబ యజ్ఞోపవీతం వినా ఇది బ్రహ్మసూత్రం శ్రీవత్సం తప్ప అన్ని లక్షణాలు కలిగిన ఉంటాడు సారూప్య స్థితితో విశ్వక్సేనుడు అని. తద్బ్రహ్మసూత్రం ఇత్యుక్తం తదసాధారణం హరే అని వామాంసాత్సవ గుల్భాంతం లంబితం తనుమధ్యత అని ఆ విశ్వక్సేన ఆవాహన చేసి ఆరాధన చేసి సర్వకార్య సిద్ధి కలిగేట్లుగా ఈ ఆరంభిస్తున్నారు. ఆరాధన వీక్షిద్దాం. విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుజమాన శేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపిగృహన్ ప్రతిపాదక్ష్యే గృణోమి దత్తాగం శుశురకం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞగాః పాశా వితతాః పురుత్రాం तेभ्यो न इंद्रस्सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्पस्त्याम्. ओं वर्णमावाहगामि प्रचेतसमावाहगामि रक्ताम्बरमावाहगामि यादस्पतिमावाहगामि धारागाम् अगमावाहगामि कूर्चे सरस्वतीमावाहगामि पुष्पे फलमावाहगामि अक्षते काष्कवमावाहगामि तण्डुले रविमावाहगामि. आवाहितदेवताभ्यो नमः. वरुणाग्रमः पुष्पेण आसनं प्रकल्पयामि. वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आत्मनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वे सदा त्वं महितो न शम्भो. वैरादन्ते सुहृतन्निधत्तां प्रेषामधीशो विबुधानामनादिर्गामेशस्तान् धनितान् दधातु. पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अभितमावाहगामि नित्यानपागिनमावाहगामि तत्पत्नीं सूत्रवतीमावाहगामि वामे जगामावाहगामि सूत्रवती जगादगित श्री विश्वक्सेनाग्नमः. पुष्पेण आसनं प्रकल्पयामि. विश्वक्सेनाग्नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आत्मनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचिकिष्ये वाचिकतां सुपुण्याहं करोमि. कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु. प्रजापतिः प्रगतां भगवान् प्रजापतिः. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि. अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः. इदं विष्णुर्विचक्रमे त्रयधानि दधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः. ततो
ధర్మాని ధారయన్నే విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివీవ చక్షురాదదం తద్విప్రాసో విభంజవోజాక్రమాకం సుసమింధతే విష్ణోరయత్ పరమం పదం భద్రం కర్ణేభిశృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గదత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిర్వయసేమ దేవహితం యదాగుః శతమిన్న శరదో అంతిదేవాగత్రానశ్చక్రాదరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంత్యమానో మధ్యారీర్షుతా గురుగంతో అదితిర్త్యోరతిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్చాతమదితిర్చనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పట్కురువీతోపవికుశం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత గత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వోపకరణత్రవిశత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగిన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్వీరాः శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుద్ధతాం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుద్ధతాం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుద్ధతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగోభవస్థాన ఊర్చే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్యవతమోరసస్తస్య భాజగతే హనః వసతిరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్వథాం आपो जरगथाचनः ओम पवमानस्सुवर्चनः पवित्रेण वितर्शनिः यप्पोता सपनातमां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतूकं वृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागाते यस्कै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपदगौरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेनेश्रोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरीयज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा पुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरथ्येति ऋषभिः सम्भृतकं रसं सर्वकं सपोतमश्नाति स्वधितं मातरिष्मनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वश्चगनीः सुदुःखाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यप्नुन्तु मां प्राजापत्यं पवित्रं सुतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवगं पौतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यका यमो राजा प्रवृणाभिः पुनातु मां जातवेदामूर्तिगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिश देवार्त्विजो मार्चयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चयन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्चयन्तामुदीच्यां दिश्याप ओषधिगो वनस्पतगो मार्चयन्तामूर्ध्वागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्तामथोधराधरीर्नागेभ्यो मार्चयन्तां
अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमकृतं पश्यतिवीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चुषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु ज्वलन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाय च గోవిందా భక్తవత్సలుడైనటువంటి ఆ వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యం, ఈ ఆనంద నిలయ దివ్యధామం సనాతనమైనటువంటి ధర్మంలో ఆర్ష వాణి మనకు చక్కగా అందిస్తోంది. వేదవాణిని ఆలయాలు సనాతనమైన ధర్మానికి ఆలవాలం. ఆ ఆలయాలలో ఒక సంస్కృతి ఉంటుంది, అడుగడుగునా కూడా వైజ్ఞానిక దృక్పథం ఉంటుంది. అందుకనే ఆలయాలలో ఏ ఏ దేవతలు ఉంటారు, ఎలా ఉండాలి అనేది చెప్పేటువంటివే ఆగమ శాస్త్రములు. ఉదక్ప్రాకార పార్శ్వే విమాన పార్శ్వే కుబేర ఈశాన్యయోర్మధ్యే దక్షిణాముఖ అని విమానార్చన కల్పంలో విశ్వక్సేనుని యొక్క స్థానం చూపిస్తారు. పూర్వాషాఢ సముద్భూతో మాసి భాద్రపదే తథా. ఈ భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రం విశ్వక్సేనుని జననము అని క్రియాధికారం మనకు చెప్తాడు. కాబట్టి మనం కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ప్రాకారం ఉత్తరానికి, ఉత్తరం వైపు దక్షిణముఖంగా స్వామి విశ్వక్సేనుల వారు దేవాలయ ఆలయ గత దేవతలలో ఒక స్థానం. ప్రధాన ద్వారానికి ఎడమ కానీ, అంతరాలయంలో ఉత్తర ఈశాన్యంలో కానీ ఇలాగా ఉండాలి. ఆ మహావిష్ణువు యొక్క పార్షదుడు విశ్వక్సేనం సమభ్యర్త్య సోమే శానాంతరేపిచ అని ప్రకీర్ణాధికారం ఇలాగా అన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. అలాగనే ఈ అనంతరం చేసినటువంటి పుణ్యాహం చాలా విశేషమైనటువంటిది. ప్రతిరోజు సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యుని యొక్క 7 కిరణాలతో పాటు 7 ధారలు దేవలోకం నుండి ప్రవహిస్తాయి. అవి దివ్య తీర్థములు అని అన్నారు. అలా తోయధార పురస్సరమని తీర్థాన్ని ధారగా పోస్తూ దేవుడిని ఆ మార్గంలో తీసుకువెళ్తున్నాము అని చూపించడం. అందుకనే మన గ్రామాల్లో కూడా వారు పోయటం అంటారు. దానికి చాలా విశేషం ఉన్నది. నీరు పోయడం ఈ ప్రక్రియ మార్గాన్ని శుభప్రదం చేస్తోంది. ఊర్ధ్వగమనం చేస్తూ అస్తంగత సమయంలో బ్రహ్మాండ గోళం యొక్క అధోభాగం కలిగిన చీకటి సముద్రం చేరి మళ్ళా సూర్యోదయ కాలంతో ఆయనతో పరిభ్రమణ చేస్తుంటోంది. అవసరమైతే భూమి మీద వర్షించి ఓషధులను వృద్ధి చేస్తోంది, ధాన్యాదులను ఇస్తోంది అని అక్కడ సద్వంకురారోపణలో కూడా ఔషధ్య ఫల కాంతాహ అని ఇలాగా ఆహారం ఆధారమైనటువంటి ఆ అంకురారోపణని పూర్తి చేసి ఇప్పుడు రక్షా సమర్పణ చేయబోతున్నారు. ऋतेन सत्यमृत साप आगन्तु जन्मानश्चजगः पावकाः ओं शन्नो निधत्तां तपसोऽधिहर्तां स्वयंबुरक्रे मृतगे मृतागाम् ओं शेषमावाहगामि स्वास्तीर्षमावाहगामि अनन्तमावाहगामि नागराजमावाहगामि शेषागिनमः इदमासनं शेषागिनमः पात्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आत्मनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि शेषागिनमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि शेषागिनमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ओं स्वस्ति नो विमीतामश्विना भगः स्वस्ति देव्यतिधरनिर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तगे वायुपप्रवामहि सोमं स्वस्ति भवनस्य गस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तगे स्वस्तग आदित्यासो भवन्तु नः विश्वे देवानो अत्या स्वस्तगे वैश्वानरो वसुरग्नि स्वस्तगे देवा अवन्त्रभवस्वस्तगे स्वस्ति नो रुद्रपात्वं हसः स्वस्ति मित्रावरुण स्वस्ति पत्ये रेवतीं स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधिं
స్వస్తివంతా మనుచరేమ సూర్యా చంద్రమసా ఆవివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగకంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. గోవింద సరస హృదయ వాసాచారు లక్ష్మీ విలాస భరిత శుభ చరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞానపాత్ర గురుతర భవదూరా గోపికా చిత్తచోరా. ఆంధ్రుల పుణ్యపేటి గోపరాజు పోతన్న గారు చక్కగా రసజ్ఞ హృదయ నివాస, హృదయంలో ఉంటాడు ఆయన. మనం గుర్తించలేం కాబట్టి ఈ ఆకారాన్ని ధరించి వచ్చాడు. యోగులైనటువంటి వారికి అంతర్యామిగా లోపల గోచరిస్తాడు. మనం యోగులం కాదు కదా, భోగులం కూడా కాదు, రోగులం. అలాంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి వారు అలసులు, మందబుద్ధులు, దీర్ఘరోగులు మనకు చాలా ఇచ్చారు పురాణవేత్తలు. కాబట్టి ఇలాంటి వారిని ఎలాగ అనుగ్రహించాలని తానే పరమ ప్రేమతో దిగి వచ్చాడు వైకుంఠం నుంచి. లక్ష్మీప్రియ, సూర్యచంద్రనేత్ర, శుద్ధ జ్ఞాననిధి, గొప్ప భవభయ విదూర, గోపికా చిత్తచోర వందనం అంటారు. ధన్యాస్తు ఏ భారత భూమి భాగే. విష్ణు పురాణం చక్కగా ఈ సమస్త భూమండలంలో కూడా భారతదేశం చాలా ధన్యమైనది అని అంటోంది. ఎందువలన ఆ పురాణాలలో అన్ని చోట్ల వస్తుంది. ఈ సమస్త భూగోళాన్ని అభివర్ణన చేస్తారు. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరిపల్మరు పుట్టుచు జీవకోటికి ధీరత తోడను తత్వముపదేశము సేయుచును చెల్మి సేయుచును ఆరయ బాంధవ కృతి కృతార్థులం చేయుచునుండునెంతజున్. శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో పోతరాజు ద్వితీయాశ్వాసంలో అంటారు. సుఖయోగి పరీక్షితుడు చెప్తూ ఈ భూగోళ స్వరూపం గోళము, మనవారు చక్కగా ఈ భూమి ఎప్పుడు కూడా గోళాకారంలో ఉంటుందని ఎప్పుడో చెప్పారు. ఆ భూగోళ స్వరూపాది విషయాలను వివరిస్తూ ఈ భారతవర్షం, భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని మనం చెప్పుకుంటాం. అనాదిగా చెప్పేటువంటి సంకల్పం. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏ పని, కర్మ, భగవద్ ఆరాధనం. ప్రతిరోజు అర్చక స్వామి చక్కగా సమస్త జీవరాశి కూడా ఆనందంగా ఉండాలని సంకల్పించి ఏకైక ప్రతినిధిగా భగవద్ ఆరాధన చేస్తారు. ఈ భారతదేశంలో జన్మించినటువంటి జంతువుల భాగ్యం. జంతు అంటే ఏదో పశుపక్షి మృగాదులు కాదు, మనం కూడా జంతువులమే, రెండు కాళ్ళ జంతు. అంటే ఏమిటి? జంతు అంటే జనించేది, పుట్టేది అని, ప్రాణి అని. ఈ భారతదేశంలో పుట్టినటువంటి సమస్త జీవులు వారి భాగ్యం ఏమిటయ్యా గొప్ప అంటే, పరమాత్మ ఇక్కడ అనేకసార్లు అవతరించారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, నేనే స్వయంగా భగవంతుడిని. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కులు, నాకే నమస్కారం చేయండి, నన్నే పూజించండి, నన్నే సేవించండి. ఏ రూపంలో పూజించినా అవి నాకే చెందుతాయి. సర్వదేవతా రూపాలలో అంతర్యామిగా ఉంటాడు ఆయన. ఒక శరీరం ఉన్నది, శరీరంలో ఏ విధంగా అయితే లోపల ఉన్నటువంటి ఆ చైతన్యానికి ప్రాధాన్యత, అలాగనే ఏ రూపాలలో ఉన్నా కానీ నన్నే సరాసరి ఆరాధిస్తే దాని స్థితి వేరని కూడా స్వయంగా చెప్పారు పరమాత్మ. అనేక అవతారాలు, మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన భృగురామ బలరామ శ్రీరామ, ఇలాగా శ్రీకృష్ణాది కల్కి అవతారం, ఇలాగా అనేక రూపాలు ధరించి ఇక్కడనే ఎందుకయ్యా
మనకు చక్కగా చెప్తాయి. విజ్ఞాన సర్వస్వాలు ఏమిటి, ప్రపంచానికి ఈ భూగోళంలో భారతదేశం ఒక ఇంటికి పూజామందిరం, అర్చాగృహం లేదా యజ్ఞశాల ఎలాంటిదో, పూర్వం అగ్నిహోత్రశాల ఉండేది. బ్రహ్మవేత్తలకు ప్రతి ఇంటిలో కూడా యజ్ఞారాధన చేసేవారు. ఆ యజ్ఞం చేయనటువంటి దోషం పోగొట్టడానికి ఈ ప్రతిరోజు కూడా నీవు చేయలేకపోతే ఈ నారాయణ ఆరాధన వల్ల ఆ యజ్ఞఫలము భగవదారాధన ఫలం రెండూ లభ్యమవుతాయని విఘనస మహర్షి చక్కగా చూపించారు. అందువల్లనే భక్త్యా భగవంతం నారాయణం అర్చయేది తద్విష్ణో పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే అని మనం గృహంలో కానీ ఆలయంలో కానీ అన్నారు. మనం ఇంట్లో ఎటు సరిగ్గా చేసేవాళ్ళం కాకపోతే ఆలయంలో జరిగేదాన్ని దర్శించినా చేయించినా చక్కగా ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది. అందువల్లనే ప్రతినిత్యం స్వామివారి సాన్నిధ్యంలో ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో జగద్రక్షణార్థం అవతరించిన స్వామికి రక్షా సమర్పణ చేసిన అనంతరం అదిగో ఆ హోమ ప్రక్రియని ఆరంభిస్తున్నారు. వీక్షిద్దాం. देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानङ्किजमानस्य हन्तुं शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसाताम् जातवेदो भवनस्करेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीगर्भात्यनकन्योमगो पुरस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजारन् आगप्रजागं मृगमस्मासुधे कजस्रोदीदिहिनो दुरोणें कर्मणेवां देवेभ्यश्चकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवदविदप्रसुवाम् तत्सविदुर्वरेणिकं भर्गो देवस्य देवहीं धिगो गो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमतस्रुचो वेन आवहां स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गौरमसतश्च विवहां ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदज्जुगं सभेगं विदुश्रवणिज्ञो ददासु तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामर्थकत्वं नागस्य पृष्ठे गतमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञैयजमानजते ओम प्रोक्षां पात्रादाधावमाधागां वसो सूर्यस्य रश्मिभिः दिवे त्वां अन्तरिक्षाय त्वां पृथिव्यै त्वां पोषाय त्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतगे आदित्यव्यञ्जनमसीम् ऊर्णां दसन्त्वास्तनामि स्वादस्तं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीं उत्तरतपदेश्कैर्गञ्जनमसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्रिको ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमावप्रणेष्यामि गजमानवाचं गच्छां प्रणयगिक्तं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञयजमानतेः ॐ प्रणगां कोपगनक्ति सभागनक्तुं संविशन्तान् दैवीर्विषपात्राणि देवगत्यागैः दक्षिणप्रविधौ ब्राह्मेण तीर्थेनाम् ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रविधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतिगे दुष्टनिर्वपामि इन्द्रागे दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आद्यं द्रव्यदिष्टगामि चरं द्रव्यदिष्टगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा
అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరితారాధగహాం ప్రత్యుష్ఠకం రక్ష ప్రత్యుష్ఠారాధగహాం చిత్పదిస్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్కరశ్మిభిస్వాహాం వాక్పదిస్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్కరశ్మిభిస్వాహాం దేవస్వాదవితాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్కరశ్మిభిస్వాహాం తత్సవిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణావాసమిధో గృహీత్వాం మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆచ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః గమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః జరాప్రభవే నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వాం అనుమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిధ ప్రసువాం అగంతయత్మాత్మా జాతవేదస్వేనేత్యస్వవత్తస్వతేర్థవత్తగతాస్మాన్ పతగాపశభిర్బ్రహ్మవత్ససేనాన్నాత్యేన సమేధగ స్వాహాం వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహాం నైరుత్యాగీశానాంతమింద్రాగ స్వాహాం అగ్నగే స్వాహాం సోమాగ స్వాహాం వసుభ్య స్వాహాం రుద్రేభ్య స్వాహాం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహాం బృహస్పతగే స్వాహాం మిత్రాగ స్వాహాం వరుణాగ స్వాహాం ఆదిత్యేభ్య స్వాహాం అశ్వేభ్యాగ స్వాహాం పూష్ణే స్వాహాం కక్షాగ స్వాహాం కక్షదేవత సోమాగ స్వాహాం ఔపాసనేజ్ఞాగ స్వాహాం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహాం సర్వదేవేభ్య స్వాహాం ద్రవ్యాభిగార్గ్యాం చరం సావిత్రిగా గృహీత్వా జిహ్వా వ్యాహృతిర్జుహోతిం ఓం భూ స్వాహాం ఓం భవ స్వాహాం ఓం శుభ స్వాహాం ఓం భూర్భవస్సువ స్వాహాం అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాం సరస్వతేన్వమగ్రస్థాః దేవదవిధ ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతేం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతనో గతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాన దధే పదం సమూఢమస్కపాగం శ్రే స్వాహాం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తతో ధర్మాని ధారయన్ స్వాహాం విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పషేం ఇంద్రస్కగుజ్జः సఖా స్వాహాం తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగహాం దివి వదక్షరాదగ్గ స్వాహాం తద్విప్రాసో విపన్యవోజాక్రమాకం సస్సమింధదేం విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహాం ఓం భూ స్వాహాం ఓం భవ స్వాహాం ఓం శుభ స్వాహాం ఓం భూర్భవస్సువ స్వాహాం అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధ ప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే
నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే స్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భ్రగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్ తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షు సురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవత్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షణ పర్యంతం బాల్యగౌవన కుమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄనాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుత్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఘ్నో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకే నందక శార్ంగాది పంచాగతధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమత్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రేం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం
జగత్కారణభూతస్యాం మూలప్రకృతిస్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలయకారణభూతస్యాం శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్యాం అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణः పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యవ్వనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాత్యాగినీం భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాత్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతే నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభర సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. ఏనీ గుణములు కన్నేంద్రియంబులు సోక దేహతాపంబులు దీరిపోవు ఏనీ శుభాకారమీక్షింపన్ కన్నుల కఖిలార్థలాభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వమును పొందగలుగును ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితోంతరవిన బంధ సంతతులు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆనలేదు కరుణ చూడుము కంసారి కల విదారి శ్రీయుతాకార మానిని చిత్తచోళ. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు ఎంత గొప్పవో అమ్మ కృష్ణావతారంలో చక్కగా చూపించింది. ఆ రుక్మిణి అగ్నిజ్యోతనుల్ని పంపి కృష్ణ కంసాంతక ఏ నీ గుణములు ఆ గుణగణాలు చెవులకు సోకితేనే చాలు శారీరకమైన జ్వరాలు తాపాలు తొలగిపోతాయి తీరిపోతాయి. నీ మంగళకరమైన నీ శుభాకారం చూస్తే కన్నులకు సకల ఫలాలు సిద్ధిస్తాయి. నీ చరణ సేవ చేస్తే ఉత్తమ లోకాలు సంప్రాప్తమవుతాయ్యా. కృష్ణ వాసుదేవ నారాయణ శ్రీనివాస
వెంకటేశ, ఈ నీ దివ్యనామం భక్తితో స్మరిస్తే బంధములన్నీ మాడిపోతాయి, వీడిపోతాయి. నీ మీద నా చిత్తం ఎప్పుడూ నిలిచి ఉన్నదయ్యా. నీ సాక్షిగా నిజం సుమ. ఓ మానిని మానసతోరా, నా మీద కరుణ చూపవా. రుక్మిణీదేవి వేడుకుంటోంది, మన అందరం కూడా అలాగనే వేడుకోవాలి అని. వెంకట విభుణ్ణి, నీ పాదాల దాసుడినియా. ధన్యుల్ లోక మనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్యశ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితుల్ నిన్ను ఏ కన్యలు కోరరు కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేక సింహన వలననే జన్మించనే మోహముల్. ధన్యుడవి, లోకమనోభిరాముడవు, వంశ విద్యా రూప యవ్వన సౌజన్య సంపద బలదాన శౌర్య కరుణా సంశోభితులు. పెళ్లి కుమారుడంటే ఇన్ని ఉండాలి. నిన్ను ఎవరు కోరరయ్యా, మామూలు వారే మురిసిపోతూ ఉంటారు. మహర్షాదులు కూడా నీ రూప సౌందర్యం, గుణ సౌందర్యం చూసి మోహితులవుతూ ఉంటారు. ఆ గరుడ గమన కృష్ణ, నీ అద్భుతమైన సౌందర్యాన్ని చూసి క్షీరాబ్ధి కన్యక ఆ మహాలక్ష్మి నిన్ను వరించలేదా? నేనొక్కదానేనా నిన్ను ప్రేమించింది కృష్ణ? శ్రీయుతమూర్తియో పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తులు చైద్యుడు నీ పదంబుజ ధ్యానిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆయుధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. పురుష సింహమట. లక్ష్మీపతి, నీకు సంబంధించిన దాన్నయ్యా నన్ను. నిన్నే ధ్యానించేదాన్ని. నన్ను తీసుకుపోవాలనుకుంటున్నాడు వాడు ఆ శిశుపాలుడు. నీ సంగతి పూర్తిగా తెలియదు కృష్ణ. నేను వ్రతాలు, దేవతారాధన, గురువులని, ఆచార్యులను అర్చించినట్లయితే ఎన్నో జన్మల సుకృత విశేషం చేత నీవే నాకు భర్తవు, పతివి అని అమ్మ ఎలాగ భగవంతుణ్ణి మనం వేడుకోవాలో, వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులు గత జన్మములనీశ్వరుల్ హరి జగత్ కళ్యాణం కాంక్షించిని చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పొదురుగాక సంగరములో ఛేదీస ముఖ్యాధముల్. అంతటి అద్భుతమైన పరమ కళ్యాణమూర్తిని, నిత్య కళ్యాణ చక్రవర్తిని అదిగో ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చారు శ్రీదేవి భూదేవి. ఈ భోగాలు వైకుంఠంలో లేవు, ఈ వైకుంఠంలో ఉన్నాయి, భూలోక వైకుంఠంలో. అందుకనే అమ్మలు ముచ్చటబడి దిగి వచ్చిన వారికి అదిగో ఆ మాంగళ్య సమర్పణ చేయబోతున్నారు అర్చక స్వాములు. సమస్తమైనటువంటి స్త్రీలందరూ కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సైతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
లక్ష్మీనారాయణ యోగం ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు కోడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నో లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిధ ప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభిగార్గ్యాం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమాం తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాకం సురే స్వాహాం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తతో ధర్మాని ధారయన్ స్వాహాం విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని పుష్పశేం ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహాం తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంది సూరగహాం త్రీ విచక్షరాదగ్గ స్వాహాం తద్విప్రాసో విపన్యవోజాక్రవాకం సుస్సమింధదేం విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా
ఓం భూర్భువస్సువ స్వాహ అతిథేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఉపాసనాగ్నౌ కర్మసాత్కున్యార్థం ఉపరిష్టానంత హోమం హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం ఓం యదస్క కర్మణోత్యరేరితం యత్పాన్యోనమిహాకరం అగ్నగే స్వాహ అగ్నగే నాదాగ స్వాహ అగ్నగేన్నపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ ఇంద్రాగ స్వాహ ఇష్టేభ్య స్వాహ వసనిష్టేభ్య స్వాహ భేషచందృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాత్యై స్వాహ దైవేభ్య స్వాహ తనోభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ येधोऽस्येति श्रीमहि स्वाहा समिति सितेजो मगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्थेमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रिगानि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदिर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा पृथिवीभुक्तज्ञ स्वाहा ओषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदिर्जीर्णज्ञ स्वाहा द्यौर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा ओषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा ओम समन्तां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वशभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा आत्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः आवाहि देवताभ्यो नमः यथा सुमथास्थानं प्रवेशगामि पवित्रमसि पवित्रं मे भोगात् स्वाहा सर्वमसि सर्वं मे भोगात् स्वाहा अक्षतमक्षत्ये जहोमि अक्षतमसि मामे श्रेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् उदीच्काम् ऊर्ध्वागाम् अथरागां मार्जगन्तां पश्चिमतः परधिवपनगाम् दक्षिणतः परधिवपनगाम् उत्तरतः परधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्द्यान् परिसमोक्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधयो मरुतां प्रसदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगागशं जमदग्नेः कस्य वश्कत्रगागशं यद्देवानां त्रगागशं तन्मे अस्तत्रगागशं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्तते त्रगागशम् आपोहिष्ठामगोभवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगदेहनः उषतीरेव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षगागजन्वधाम् आपो जनयथाचनः
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాగతంతు మగాదేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్యర్ఘ్యాతమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘ్యాతమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆత్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని యజ్ఞపురుషుడు ఆ వాసుదేవుడికి నమస్కారం చేశారు. పూర్ణ పురుషుడికి పూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం చక్కగా ఆ గోదాదేవి గానం చేసినటువంటి స్వప్న వృత్తాంత విశేషాన్ని జీయర్ స్వామి వారి ప్రతినిధులు చక్కగా ఆ పాసురాలని పఠిస్తూ ఉంటే అర్చక స్వామి అన్నమయ్య వంశీకులు ఆ దేవదేవుని దివ్య వైభవాన్ని స్తుతింపజేసే ఆ సన్నివేశాన్ని చూపిస్తూ ఉన్నారు. పాడిది గంధర్వోత్తములాడిది రంభాది కాంతల ఆనందమునన్ కూడిది సిద్ధులు భయములు వీడిది చారణులు మనసే వేల్పుల భేరులు. ఇది అద్భుతమైన శుభమైన సన్నివేశం. గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, సిద్ధులు సమావేశమయ్యారు, దేవతలు భేరీ భాంకారాలు మోగిస్తూ ఉన్నారు. జలధర దేహునా జాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్రపత్న విలాసు. ఎలాంటి వారి స్వామి! పెళ్లి కుమారుడు చూస్తే పరమానందమైనటువంటి స్వరూపుడు ఆయన, ఆనంద నిర్భరుడు. అందరూ కూడా చేతులు జోడించి నమస్కరించేటువంటి పరమ పురుషుడు యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపం పరబ్రహ్మ ఆయన. బ్రహ్మశబ్దేన చ స్వభావతో నిరస్త నిఖిల దోష అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ పురుషోత్తమో అభిధీయతే సర్వత్ర బృహత్వ గుణయోగేన హి బ్రహ్మశబ్ద అని ఇలాగా భగవద్ రామానుజాచార్య స్వామి బ్రహ్మశబ్దం చేత సహజంగా దోషాలేవీ లేనటువంటి వాడు, అంతులేని అతిశయములు కలిగిన లెక్కలేనన్ని కళ్యాణ గుణాల యొక్క సముదాయం కలిగిన పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడికే బ్రహ్మశబ్దం అన్వయిస్తోంది. అర్ధశక్తి చేత అందరూ కూడా ఆశ్రయింపదగినటువంటి జగత్కారణ స్వరూపుడుగా సకల జగన్నిర్మాణ సామర్థ్య మోక్ష ప్రధాన శక్తి కలిగినటువంటి స్వరూపంగా చెప్పడం జరుగుతోంది. సర్వవ్యాపి ఆయన. అట్టి పరమాత్మ జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశ శేషత భగవత్ శబ్దవాక్యాన్ని వినా హేయై గుణాదిభి అని చెప్పినట్లుగా జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనే షాడ్గుణ్య పరిపూర్ణుడు ఆ పరమాత్మ. ఆయన దివ్య సాన్నిధ్యం అందరూ చేరాలి అని అదిగో అమ్మలిద్దరూ చేరిన శుభవేళ భక్తజన మందారుడు ఆ భావనారాయణుడు భావనాగమ్యుడైనటువంటి పురుషోత్తముని యొక్క దివ్య సాన్నిధ్యంలో కూర్చుంటేనే చాలు ఆనంద తుందిల హృదయం పురివిప్పి నాట్యం చేసిన మయూరిలాగా అయిపోతుంది. అట్టి దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సకల ప్రపంచాన్ని మలచిపోయి పరమాత్మ దేవదేవ శ్రీనివాస వెంకటేశ గోవింద అని భజన చేస్తూ నామ సంకీర్తనలు చేస్తూ ఆ ఉన్నటువంటి వేళలో అదిగో అక్షతారోపణం. అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ చేయటం, పిడికిట తలంబ్రాలు
ఆ తలంబ్రాలని ధరిస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. జయ గోవింద హరే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. Now